శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథములో నుండి మరొక అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 18వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 18వ వచనము. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, మన సంతోషం కోసం మనం జీవిస్తాం, ఇతరుల సంతోషం కూడా మనం జీవిస్తాం. అయితే అన్నిటికీ మించి ప్రభువును సంతోషపరచడానికి మనం జీవించాలి. దావీదు గారు ఒప్పుకోలుతో ఈ ప్రార్థన గీతాన్ని ముగిస్తున్నప్పుడు 19వ వచనంలో అంటున్నాడు, అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను ఇక అంగీకృతములగును అని మాట్లాడుతున్నాడు. అంటే దావీదు గారు చేస్తున్నటువంటి సంతోషాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులరా, ఎంతైనా కూడా దేవునుడు కఠినుడు కాదు. వాస్తవానికి ఒకరోజు దావీదు యెహోవా వాత్సల్యత గలవాడు గనక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడదుము అని అన్నాడు. దేవునికి మన గురించి బాగా తెలుసు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, మన పట్ల ఓర్మి కలిగి ఉన్నాడు. మన కొరకు ఆయన చేసే ప్రతి ఆలోచన మన మేలు కొరకే, మన సంతోషం కొరకు. ప్రియులారా, ఆయన మహిమ కొరకు ఆయన చేస్తూ ఉంటున్నాడు ఇవన్నీ కూడా. మరి ఆయనకు అత్యంత సంతోషం కలిగించేది ఏంటి? అది ఏంటి అంటే విధేయతతో కూడినటువంటి నడత, బలులు కాదు. అందుకే అన్నాడు, మారు మనస్సు లేక నేను అర్పించే అర్పణలను నీకు అంగీకారం కాదు. అయితే నేను మారు మనసు పొంది విరిగి నలిగిన హృదయంతో నీ ఎద్దుకు వస్తే అదే నేను నీకు అర్పించే దహన బలి అంటున్నాడు అదే దావీదు గారు. ప్రియులారా, గమనించండి. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము అన్నాడంటే ఎంత గొప్ప విధేయత కలిగిన వాడు. అంటే తన పాపాన్ని బట్టి దావీదు చీల్చబడ్డాడే కానీ కట్టబడలేదు. శత్రువులు ఇజ్రాయేల్ దేశమును, ఇజ్రాయేల్ దేవునికి దూషణ చేయడానికి వారు అడ్డుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దావీదుకు సహాయం చేశాడు. అతడు చేసిన కార్యం ప్రతి ఒక్కరికి తెలిసింది కనబట్టి అతడు, దేవా, నేను పాపము చేసినప్పుడు చీల్చబడ్డాను, నిన్ను సంతోషపెట్టలేకపోయాను. ఇదిగో ఇప్పుడు నేను నిన్ను సంతోషపరచుకోలుతున్నాను. నీ 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 సంతోషం కొరకు నేను కట్టబడతాను, యెరూషలేమునకు సంరక్షించే గోడలు ఇప్పుడు బలంగా కడతాను అని తీర్మానం తీసుకున్నాడు. మరి మన జీవితంలో తీర్మానాలు తీసుకుందామా? పాపాన్ని వదిలేసి దేవుని కొరకై జీవించి యుక్తమైన మనస్సుతో అనేక మంది నశించిపోచిన వారి కొరకై భారభరితమైన సేవ చేసి ప్రభు వైపు నడిపిద్దామా? పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభా నీ కొరకై తండ్రి ఘనమైన సేవ చేయొచ్చు. కూలిపోతున్నటువంటి యెరూషలేము గోడల్లాంటి మనుషులను మీ దగ్గరికి చేర్చే బాధ్యత ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.